హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని, బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ రమాన్ రేవతి డైలీ డైరీస్. మేమైతే ముందు వీడియోలో చెప్పాము కదండి, టూర్ అయితే వెళ్తున్నామని. సో మేమైతే టూర్ అయితే ఎక్కడికి వెళ్తున్నామంటే రాజస్థాన్ అయితే వెళ్తున్నాము. సో దానికైతే దగ్గర దగ్గర యావరేజ్గా అయితే విశాఖపట్నం నుంచి రాజస్థాన్ అదే జైపూర్కి 33 అవర్స్ అయితే పడుతుందండి. సో మేమైతే దానికి ఫుడ్ అయితే అరేంజ్ చేసుకున్నాం అనమాట. అమ్మ అయితే కొంచెం చింతపండు పులిహోర చేసింది, తర్వాత రోటీస్ చేసింది. ఇవి రెండు అయితే మేము చేసుకున్నాము. సో అవైతే ప్యాకింగ్ కూడా చేసేసాము. తర్వాత జీడిపప్పు కొంచెం వేయించుకొని, వేరుశనగగుళ్ళు కూడా వేయించుకొని, స్నాక్స్ కింద బిస్కెట్స్ అవి కూడా తీసుకెళ్ళాము. సో ఇవన్నీ కూడా అన్నీ కూడా ప్యాక్ చేసేసుకున్నామండి. చికెన్ అయితే రోటీస్లోకి బాగుంటుందని చెప్పి చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా అలా ఫ్రై చేసుకున్నాము. డ్రై ఫ్రైలా చేసామన్నమాట. సో అదైతే డ్రై ఫ్రై అయితే అది త్వరగా పాడవదు కదా అని చెప్పి అదైతే చేసుకున్నాము అనమాట మేము. సో అన్నీ అయితే ప్యాక్ చేసేసుకున్నాము. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రమన్ రేవతి డైలీ డైరీస్. అయితే ఒక టూర్ వెళ్తున్నామని చెప్పాము కదండి, అది ఎక్కడికి అంటే మేమైతే రాజస్థాన్ అయితే వెళ్తున్నాము. సో అందుకని దానికి ఫుడ్ అది ప్రిపేర్ చేసుకున్నాము. ఈరోజు కాకినాడలో అయితే బస్ అనమాట 4:10కి 4 ఎర్లీ మార్నింగ్ 4కి వైజాగ్ బస్ స్టాప్లో అయితే వెళ్తాము. తర్వాత ట్రైన్ అయితే 5:30కి ఉంది. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 9 అవుతుంది. సో బస్ స్టాప్కి అయితే మేమైతే వెళ్తున్నాం అనమాట. 2 days ట్రైన్లో ఉండి అక్కడ రాజస్థాన్లో దిగుతాం. అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాము మేమైతే రాజస్థాన్లో ఏమేమి ప్లేసెస్ తిరుగుతాము, ఏమేంటో ప్రతిదీ కూడా మీకు వీడియో తీసి అయితే పెడతాము. మన ఛానల్లో అందరూ కూడా తప్పకుండా మన వీడియోస్ అన్నీ కూడా చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మేమైతే కాకినాడ నుంచి బస్సు అయితే 11 o'clockకి, సో 10:30 కల్లా మేము బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోయాము. ఇంక వెళ్ళి 11కి బస్సు వచ్చింది. సో అదైతే విశాఖపట్నంలో 3:30కి అక్కడ విశాఖపట్నంలో దిగామన్నమాట. ఇంకా 5:30కి మాకు జైపూర్ ట్రైన్. సో ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళి జైపూర్ ట్రైన్ అయితే ఎక్కేసామండి. సో అక్కడి నుంచి అయితే మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. 33 అవర్స్ వరకు ట్రైన్లోనే ఉన్నాము. ఇంకా పులిహోర అవి రోటీస్ అవి తింటూ అలా మార్నింగ్ సన్ రైజ్ అయితే చాలా బాగుంది. ట్రైన్ జర్నీ అంటే నాకైతే చాలా ఇష్టం, అది విండో సీట్ అంటే ఇంకా ఇష్టం. సో ఇంకా అలా చూసుకుంటూ ఈ 2 days అయితే మేము
అలా ట్రైన్లో కొన్ని గేమ్స్ అవి ఆడుకుంటూ అలా ఎంజాయ్ అయితే చేసాము. మా పక్కనే అయితే కిచెన్, ట్రైన్లో కిచెన్ ఉంటుంది కదా, ఉందన్నమాట పక్కనే. ఇంకా సో మాకైతే చాలా లక్కీగా పక్కనే ఉంది. సో హాట్ వాటర్, హాట్ మిల్క్ అవన్నీ తెచ్చుకొని తాగడం, వేడి వేడిగా ఇడ్లీలు అన్నీ కూడా మాకు చాలా బాగా అక్కడే ఉన్నాయి. సో మేమైతే ఇంకా మళ్ళీ నైట్ ప్రేయర్ చేసుకొని పడుకొని ఇంకా అందరం కలిసి అలా గేమ్స్ ఆడుకుంటూ అటు 33 అవర్స్ని అయితే గడిపేసామన్నమాట. ఇంకా మేమైతే జైపూర్లో అయితే దిగేసాము. అరౌండ్ 2కి అయితే మేము జైపూర్లో అయితే దిగేసామండి. సో అక్కడ నుంచి మేము బుక్ చేసుకున్న హోటల్కి అయితే ఆటోలో వచ్చేసాము. సో దారిలో ఒక గుంపుగా పావురాల గుంపు కనిపించింది. అవి చూసారు కదా వీడియోలో. నాకైతే చాలా బాగా నచ్చింది స్టార్టింగే. అయితే మేమైతే హోటల్కి అయితే వచ్చేసాము. హోటల్ అయితే ఎంట్రీ దగ్గర చాలా బాగుంది, రిసెప్షన్ ఏరియాలో. చూసారు కదా, ఇదైతే ఇవాల్టి వీడియో. నాకైతే ట్రైన్ జర్నీ ఇష్టం అని చెప్పాను కదా. మీలో ఎంతమందికి ట్రైన్ జర్నీ అంటే ఇష్టం, అది కాక విండో సీట్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మన వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మేమైతే నెక్స్ట్ డే ప్యాలెస్కి అవి వెళ్ళాలనుకుంటున్నాము. నెక్స్ట్ వీడియో చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది. సో మిస్ అవ్వకుండా రాజస్థాన్ అయితే చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.